ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. దేవుడు మనందరిని ప్రేమించి మరి యొక్క నూతన దినం జనవరి మాసంలో 15వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు బుధవారం. దేవుడు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. యేసుక్రీస్తు ప్రభువారు మనకిస్తున్న వాగ్దానం, మన తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కించి ఉన్నారు. అంటే మన గురించి ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి సమయం మన గురించిన ఆలోచన యేసయ్యకు మన మీద ఖచ్చితంగా ఉందనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా యేసయ్య మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా ధైర్యంగా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క విశ్వాసంలో, దేవుని మీద విశ్వాసం ఉంచి నిరీక్షణలో మనమందరం కూడా ముందుకు సాగిపోదాం. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన పట్ల గొప్ప కార్యములు ఆయన జరిగించే దేవుడై ఉన్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచి విశ్వాసయాత్రలో మనం ముందుకు సాగిపోతూ వాగ్దానములు దేవుడు స్థిరపరచున్నట్లు ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పవిత్రమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ నూతన దినమందు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రం నాయన. ఈ దినము మేము చేయుచున్న ప్రతి పనిని, ప్రయాణమును ఆశీర్వదించండి. వాగ్దానం స్థిరపరచండి నాయన. చదువుచున్న బిడ్డలకు జ్ఞానంనివ్వండి. ఎంప్లాయీస్ అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి. చేతి పనులు చేస్తున్న వారికి తోడుగా ఉండండి. వాహనాలు నడిపే వారికి తోడుగా ఉండండి. ఎవరికి ఏ కీడు, ప్రమాదం, ఆటంకం కలగకుండా కాపాడండి. బలహీనులు మీరు బలపరచండి. స్వస్థత లేని వారికి స్వస్థతను దయచేయండి. బిడ్డలందరికీ క్షేమాన్ని ఇవ్వండి. యెరూషలేమునకు క్షేమం దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.